Hello children, మనకి ప్రీవియస్ క్లాస్ నెంబర్ 14 లో హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇచ్చాం కదమ్మా. వాటి ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఫస్ట్ ప్రాబ్లం ఏంటమ్మా? 36. మనకి 36 ని రోమన్ నెంబర్స్ లో ఎలా ఇండికేట్ చేసుకుంటాం? ఎలా ఇండికేట్ చేస్తామా? మనకి 13 ఎలా నోట్ చేసుకుంటామా? x ప్లస్ x ప్లస్ x ఎంతమ్మా? 10 ప్లస్ 10 ప్లస్ 10 అంటే 30. 36 అంటే v ప్లస్ అయ్యే వాల్యూ ఎంతమ్మా? 6. సో 36 అంటే ఎంతమ్మా? x ప్లస్ x ప్లస్ x ప్లస్ v ప్లస్ i వాల్యూ 36. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడమ్మా. 77. 77 ఎలా నోట్ చేసుకుంటామా? l ప్లస్ x ప్లస్ x, l వాల్యూ 50 ప్లస్ x వాల్యూ ఎంతమ్మా? 10. 50 ప్లస్ 10 60, 60 ప్లస్ 10 ఎంతమ్మా? 70. నెక్స్ట్ 7 v ప్లస్ i ప్లస్ i. 77 అంటే ఏంటమ్మా? l ప్లస్ x ప్లస్ x ప్లస్ v ప్లస్ i ప్లస్ i. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడమ్మా. 115. మనకి 100 సింబల్ ఏంటమ్మా? c, 10 సింబల్ x, v అంటే ఎంతమ్మా? 5. ఓకేనా? సో c ప్లస్ x ప్లస్ v వాల్యూ ఎంతమ్మా? 115. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడమ్మా. 251. 251 ని మనం రోమన్ నెంబర్స్ లో ఎలా నోట్ చేస్తామా? c ప్లస్ c ప్లస్ l ప్లస్ i వాల్యూ ఎంతమ్మా? 251. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడమ్మా. 633. 633 ని ఎలా నోట్ చేస్తామా? d ప్లస్ c ప్లస్ x ప్లస్ x ప్లస్ x ప్లస్ i ప్లస్ i ప్లస్ i వాల్యూ ఎంతమ్మా? 633. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం చూడమ్మా. 1358 ని రోమన్ నెంబర్స్ లో ఎలా నోట్ చేసుకుంటామా? m ప్లస్ c ప్లస్ c ప్లస్ c ప్లస్ l ప్లస్ v ప్లస్ i ప్లస్ i ప్లస్ i వాల్యూ ఎంతమ్మా? 1358. ఓకేమ్మా. ప్రీవియస్ క్లాస్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి హోంవర్క్ ప్రాబ్లమ్స్ ని స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. మనకి ప్రెసెంట్ క్లాస్ ని కంటిన్యూ చేసుకుందాం. మనకి ప్రీవియస్ క్లాస్ లో థౌసండ్స్ వరకు మనకి ఇచ్చినటువంటి నెంబర్స్ ని రోమన్ నెంబర్స్ లో నోట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3000 అంటే ఎలా నోట్ చేస్తామమ్మా? మనకి 3000. 3000 అంటే మనకి 1000 కి సింబల్ ఏంటమ్మా? m. నెక్స్ట్ 1000 ప్లస్ 1000 ప్లస్ 1000 అంటే ఎంతమ్మా? 3000. సో 3000 ఎలా నోట్ చేస్తామా? m ప్లస్ m ప్లస్ m వాల్యూ ఎంతమ్మా? 3000. ఓకే మేడం, మరి మీరు రూల్స్ అన్నారు. మనకి ఏ సింబల్ అయినా సరే మాక్సిమం వరుసగా మనం 3 టైమ్స్ యూజ్ చేయాలన్నారు. ఓకే మేడం, మరి 3000 వరకు అంటే నోట్ చేశారు. మరి 4000 నోట్ చేయాలంటే ఎలా నోట్ చేయాలి మేము? ఒకవేళ అంటే చూడండి అమ్మా, జస్ట్ 4000 మనం ఎలా నోట్ చేస్తామో చూడండి. 4000 ని నోట్ చేయాల్సి వస్తాయి. సో చూడమ్మా, జస్ట్ మనకి 4 కి సింబల్ ఏంటమ్మా? 4 కి సింబల్ ఏంటమ్మా? v మైనస్ i. సో v మైనస్ i అనేది ఏంటమ్మా? 4. మేడం మీరు 4000 అన్నారు, 4 నోట్ చేశారు ఏంటని మీ అందరికి డౌట్ వచ్చింది కదా. సో చూడమ్మా, జస్ట్ మనకి 4 మీద పైన మనం బార్ నోట్ చేసుకుంటే, సో చూడమ్మా, జస్ట్ మనకి ఈ సింబల్ మీద బార్ నోట్ చేసుకుంటే ఈ వాల్యూ అనేది 4 అనే వాల్యూ 1000 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే 1000 రెట్లు దాని విలువ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది అనమాట. సో 4 మీద మనకు బార్ నోట్ చేసాము అంటే ఏంటమ్మా? దాని వాల్యూ అనేది 1000 టైమ్స్. ఓకేనా? 1000 రెట్లు పెరుగుతుంది. సో ఏమవుతుందమ్మా? 4 ఇంటూ 1000. ఓకేనా? 4 ఇంటూ 1000 ఎంత అవుతుందమ్మా? 4000. ఓకేనా? 4000. 4000 ఎలా నోట్ చేసుకుంటామా? జస్ట్ మనం 4 మీద పైన ఈ సింబల్ మీద బార్ నోట్ చేసుకుంటే దాని వాల్యూ ఏమవుతుందమ్మా? 1000 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. మీ స్టాండర్డ్కి అయితే మీకు థౌసండ్స్ ప్లేసెస్ అయితే మీకు అవసరం లేదమ్మా. ఇన్ కేస్ అందరికి డౌట్ ఉంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేమ్మా. ఓకే మేడం, మరి మీరు ప్రీవియస్ క్లాస్ లో మనకి రోమన్ నెంబర్స్ నోట్ చేసుకోవాలంటే రూల్స్ అన్నారు. మరి ఆ రూల్స్ ఎలా ఉంటాయి? ఆ రూల్స్ మనం ఫాలో అవుతూనే మనం సింబల్స్ నోట్ చేసుకోవాలా. సో ఎలా నోట్ చేసుకుంటాం అంటే చూడండమ్మా, చాలా సింపుల్ గా మనం ఎప్పుడైనా సరే మనం రోమన్ నెంబర్స్ నోట్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉంటాయమ్మా. ఆ రూల్స్ ఏంటో చూడండి. ఫస్ట్ రూల్, మనకి ఫస్ట్ రూల్ ఎలా ఉంటుందో చూడమ్మా. మీకు వెల్ నోన్ గా తెలిసిందే, మనకి రోమన్ నెంబర్స్ నోట్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా మనం నోట్ చేసుకున్నాం కదా. 4 నోట్ చేయాలన్నా, 5 నోట్ చేయాలన్నా, ఇవన్నీ కూడా మీకు ప్రతిసారి ఏం రిపీట్ చేస్తున్నానమ్మా? చాలా సింపుల్ గా మనకి ఎప్పుడైనా సరే రోమన్ నెంబర్స్ లో సింబల్స్ ని వరుసగా మనం ఎప్పుడైనా ఒక సింబల్ ని మాక్సిమం 3 టైమ్సే, మనం గరిష్టంగా ఓన్లీ 3 సార్లు యూజ్ చేయాలి. మనకి 4th టైం యూజ్ చేస్తే అది రాంగ్ అవుతుంది ఎప్పుడైనా సరే. అది ఫస్ట్ రూల్ అమ్మా. మనకి ఫస్ట్ రూల్ ఏంటమ్మా? జస్ట్ మనకి ఏ సింబల్ అయినా సరే రోమన్ నెంబర్స్ లో ఏ సింబల్ ని మనం వాడాలి అన్నా ఏం చేస్తామమ్మా? వరుసగా మనం మాక్సిమం 3 టైమ్సే యూజ్ చేయాలి. మాక్సిమం ఎన్ని టైమ్స్ యూజ్ చేయాలమ్మా? 3 టైమ్స్ యూజ్ చేయాలి. మనం 4th టైం యూజ్ చేస్తే అది రాంగ్ అవుతుంది. ఓకేనా? మనకి ఫస్ట్ రూల్ ఏంటమ్మా?
చాలా సింపుల్. జస్ట్ మనకి రోమన్ నంబర్స్ లో ఏ సింబల్ అయినా సరే మాక్సిమం వరుసగా మనం మాక్సిమం 3 టైమ్సే యూజ్ చేస్తాం. అది ఫస్ట్ రూల్ అమ్మా. నెక్స్ట్ సెకండ్ రూల్ ఎలా ఉంటుందో చూడమ్మా. మనకి సెకండ్ రూల్ చూడండి. మనకి సెకండ్ రూల్ అనేది విఎల్డి. విఎల్డి అంటే ఏంటమ్మా, వి సింబల్ కి మనకి వాల్యూ ఏంటి 5, ఎల్ వాల్యూ ఏంటమ్మా 50, డి వాల్యూ ఎంతమ్మా 500. సో విఎల్డి అనేటువంటి సింబల్స్ ని మనం ఓన్లీ కేవలం ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా? ఎలా యూజ్ చేయాలమ్మా, విఎల్డి అనేటువంటి ఈ 3 సింబల్స్ ని కూడా మనం కేవలం ఒక్కసారే యూజ్ చేయాలి. ఎందుకు మేడం ఒక్కసారి ఎందుకు యూజ్ చేస్తాము అంటే అది రూల్ అమ్మా. ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఎందుకు యూజ్ చేస్తే ఎందుకు రాంగ్ అవుతుంది అంటే చూడండమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మన వినే తీసుకుందాం. మీకు సింపుల్ వాల్యూ కదా, వి అంటే ఎంతమ్మా 5. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 10 నోట్ చేయాలనుకోండి. మీరు ఏం చేస్తారమ్మా, మేడం మీరు వి అంటే 5 అన్నారు కదా, వి ప్లస్ వి నోట్ చేస్తాం, ఇది 10 అవుతుంది కదా అంటే అది రాంగ్ అమ్మా. మనకి 10 కి డైరెక్ట్ గా సింబల్ ఉంటుంది కదమ్మా, ఏంటమ్మా అది ఎక్స్. సో చూడండమ్మా, మనం ఎప్పుడైనా సరే విఎల్డి అనేటువంటి సింబల్స్ ని ఎప్పుడైనా సరే వరుసగా ఓన్లీ ఎప్పుడైనా సరే ఒక్కసారి యూజ్ చేయాలమ్మా. వరుసగా 2 టైమ్స్ యూజ్ చేసామనుకోండి అది రాంగ్ అవుతుంది. ఓకేనా? సో చూడమ్మా, మేడం మేము 10 అంటే వి ప్లస్ వి నోట్ చేస్తామంటే ఇది రాంగ్ అమ్మా. ఎప్పుడైనా సరే 10 ఎలా నోట్ చేస్తామా, మనకి డైరెక్ట్ వాల్యూ ఎక్స్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇలా నోట్ చేస్తే ఇది రాంగ్ అవుతుంది. ఓకేనా? సో ఎప్పుడైనా సరే విఎల్డి అనేటువంటి సింబల్స్ ని మనం వరుసగా 2 సార్లు యూజ్ చేయొద్దు. ఓన్లీ ఆ సింబల్స్ ని ఒక్కసారి యూజ్ చేసుకోవాలి. ఓకేనా? విఎల్డి అనేటువంటి సింబల్స్ ని ఏంటమ్మా మనం వరుసగా 2 టైమ్స్ యూజ్ చేస్తే అది రాంగ్ అవుతుందమ్మా. ఎప్పుడైనా సరే ఒక్కసారి యూజ్ చేసుకోవాలి. ఓకే, మనకి ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ కంప్లీట్ అయ్యాయి. మరి నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటమ్మా. థర్డ్ రూల్ చూడండమ్మా. మనకి థర్డ్ రూల్ అనేది ఎలా ఉంటుందో చూడమ్మా. జస్ట్ మనకి విఎల్డి ఈ సింబల్స్ ని చూడండమ్మా. విఎల్డి అనేటువంటి సింబల్స్ ని మనం ఎప్పుడైనా సరే సబ్ట్రాక్షన్ కి యూజ్ చేయం. చూడమ్మా, విఎల్డి అనేటువంటి సింబల్స్ ని మనం ఎప్పుడూ కూడా సబ్ట్రాక్షన్ తీసివేతకి యూజ్ చేయం. ఓకేనా? ఇది ఒక రూల్. ఓకేనమ్మా. ఫస్ట్ రూల్ అయితేనేమో మనం ఏ సింబల్ అయినా సరే ఏం చేస్తామమ్మా, మనకి వరుసగా మాక్సిమం 3 టైమ్స్ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ రూల్ అయితే విఎల్డి అనేటువంటి సింబల్స్ ని ఏం చేస్తామమ్మా, మనకి వరుసగా 2 టైమ్స్ యూజ్ చేస్తే అది రాంగ్ అవుతుంది. ఓకేనా? ఓన్లీ ఒక్కసారి యూజ్ చేయాలి. నెక్స్ట్ విఎల్డి అనేటువంటి సింబల్స్ ఏంటమ్మా మనం సబ్ట్రాక్షన్ కి యూజ్ చేయకూడదు. సబ్ట్రాక్షన్ కి యూజ్ చేస్తే అది రాంగ్ అవుతుంది. విఎల్డి అనేటువంటి సింబల్స్ ని మనం సబ్ట్రాక్షన్ కి తీసివేతకి యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఫోర్త్ రూల్ చూడండమ్మా. మరి ఎలా యూజ్ చేయాలి మేడం సింబల్స్ ని? మరి మీరు సబ్ట్రాక్షన్ కి యూజ్ చేస్తున్నారు, మరి సబ్ట్రాక్షన్ కి యూజ్ చేయడానికి మీరు విఎల్డి అనేటువంటి సింబల్స్ ని యూజ్ చేయొద్దన్నారు. మరి ఏ సింబల్స్ ని వేటికి ముందు ఎలా యూజ్ చేస్తాం, ఏ సింబల్స్ కి ముందు ఎలా యూజ్ చేస్తామో ఫోర్త్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడమ్మా. మీకు ఫోర్త్ రూల్ అర్థం కావాలంటే మీరు సింపుల్ గా అసలు మనకున్నటువంటి రోమన్ నంబర్స్ లో ఉన్నటువంటి సింబల్స్ అయితే ఒకసారి నోట్ చేస్తున్నాను. మీకు ఫోర్త్ రూల్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఒకసారి సింబల్స్ అన్ని కూడా మీరు పర్ఫెక్ట్ గా ఉండాలి. సో మనకున్నటువంటి 7 సింబల్స్ ఏంటమ్మా, మనకి రోమన్ నంబర్స్ లో ఉన్న 7 సింబల్స్ ఏంటి, ఐ, వి, ఎక్స్, ఎల్, సి, డి, ఎం. సో చూడమ్మా, జస్ట్ మనకున్నటువంటి సింబల్స్ ఏంటి అమ్మా రోమన్ నంబర్స్ లో ఐ, వి, ఎక్స్, ఎల్, సి, డి, ఎం. మనకి ఈ సింబల్స్ ని మనకి మేడం మీరు ఫోర్త్ రూల్ అన్నారు. ఫోర్త్ రూల్లో మనం ఏ నోట్ చేసుకుంటున్నామా, మనకి ఈ సింబల్స్ కి మనం సబ్ట్రాక్షన్ కి ఏ వాల్యూస్ ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం. సో చూడమ్మా, మనకి ఫస్ట్ ఐని సబ్ట్రాక్షన్ కి యూజ్ చేసేటప్పుడు మనం సబ్ట్రాక్షన్ అంటే ఏంటమ్మా తీసివేతకి ఐని యూజ్ చేసుకునేటప్పుడు మనకి ఐ తర్వాత నెక్స్ట్ వాల్యూస్ ఉన్నాయి చూడమ్మా. విఎక్స్, వికి ఎక్స్ కి మాత్రమే ఐని యూజ్ చేయాలి. సో చూడమ్మా, ఫోర్త్ రూల్లో మనకి ఫస్ట్ మనం ఐని సబ్ట్రాక్షన్ కి మనకి ఏ సింబల్స్ ముందు యూజ్ చేస్తున్నామా, నెక్స్ట్ ఉన్నటువంటి సింబల్స్ వికి ఎక్స్ కి మాత్రమే ఐని యూజ్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 ని నోట్ చేసుకుంటాం. 4 ని నోట్ చేసుకున్నప్పుడు ఎలా నోట్ చేస్తామా, 5 - 1 గా నోట్ చేస్తాం. 4 ని ఎలా నోట్ చేస్తామా, 5 - 1 అంటే వి మైనస్ ఐ. ఎప్పుడైనా సరే మనకి ఎక్కువ వాల్యూకి, ఓకేనా, ఎడమ వైపు తక్కువ వాల్యూ ఉందంటే మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఓకేనా? సో చూడమ్మా, మనకి ఎప్పుడైనా సరే మీరు ఐని సబ్ట్రాక్షన్ కి ఏ సింబల్స్ ముందు యూజ్ చేస్తారు అంటే ఐ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి 2 సింబల్స్ ఏంటమ్మా వికి ఎక్స్ కి మాత్రమే మనం ఐని సబ్ట్రాక్షన్ కి యూజ్ చేస్తాం. ఇప్పుడు 9 ని చూడండి అమ్మా. మనం 9 ఎలా నోట్ చేస్తామా, 9 = 10 - 1 ఎక్స్ మైనస్ ఐ గా నోట్ చేసుకుంటాం. 9 అంటే ఎలా నోట్ చేస్తామా, మనకి 10 - 1 ఎక్స్ మైనస్ ఐ.
ఓన్లీ మనం ఐని సబ్ట్రాక్షన్ కి యూజ్ చేస్తున్నామా? ఏ సింబల్స్ కి మాత్రమే యూజ్ చేస్తాం? ఓన్లీ ఐ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ సింబల్స్ ఏంటమ్మా? వి కి ఎక్స్ కి మాత్రమే ఐని సబ్ట్రాక్షన్ కి యూజ్ చేస్తాం. చాలా సింపుల్ గా ఉంది కదా. జస్ట్ మీరు సింబల్స్ ఎప్పుడైనా సరే అందరూ పర్ఫెక్ట్ గా ఉండాలమ్మా. సింబల్స్ మీరు నోట్ చేసుకున్నారంటే మీ ఈ రూల్స్ అనేవి కూడా ఈజీగా మీరు ప్రాక్టీస్ చేసుకోగలుగుతారు. సో ఐని ఓన్లీ మనం సబ్ట్రాక్షన్ కి ఏ సింబల్స్ కి మధ్య యూజ్ చేస్తామా? వి కి అండ్ ఎక్స్ కి మాత్రమే ఐని సబ్ట్రాక్షన్ కి తీసివేతకి యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఉన్న సింబల్స్ యూజ్ చేయమా మేడం అంటే నెక్స్ట్ ఉన్న సింబల్స్ ని కూడా యూజ్ చేస్తామా. సో ఎలా యూజ్ చేస్తామో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. జస్ట్ మనకి నెక్స్ట్ సింబల్ ఎక్స్ ని సబ్ట్రాక్షన్ కి మనం ఏ సింబల్స్ కి యూజ్ చేస్తాం. సో మనకి సెకండ్ రూల్ లోనే మనకి సెకండ్ అండ్ థర్డ్ రూల్స్ నోట్ చేసుకున్నప్పుడు ఏం నోట్ చేసుకున్నామా? విఎల్డి అనేటువంటి సింబల్స్ ని మనం సి సబ్ట్రాక్షన్ కి యూజ్ చేయం. సో మనం బిని లీవ్ చేస్తున్నామా. నెక్స్ట్ సింబల్ చూడండి ఎక్స్. సో ఎక్స్ ని మనం సబ్ట్రాక్షన్ కి ఏ సింబల్స్ కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్ తర్వాత ఉన్నటువంటి సింబల్స్ ఏంటమ్మా? ఎల్ కి డి కి మాత్రమే మనం ఓన్లీ ఎక్స్ ని సబ్ట్రాక్షన్ కి యూజ్ చేస్తాం. చూడండమ్మా, ఎక్స్ ని సబ్ట్రాక్షన్ కి తీసివేతకి ఏ సింబల్స్ కి ముందు యూజ్ చేస్తామమ్మా? మనం ఎల్ కి అండ్ సి కి మాత్రమే యూజ్ చేస్తాం. సో ఎలా యూజ్ చేస్తున్నామో చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 40 ఎలా నోట్ చేస్తామమ్మా మనం? 40 అంటే 50 - 10. సో ఎల్ మైనస్ ఎక్స్ అంటే ఎంతమ్మా? 40. ఓకేనా? ఓన్లీ ఎల్ కి అండ్ సి కి అంటే ఎలా యూజ్ చేస్తామమ్మా? 90 ఎలా నోట్ చేసుకుంటామమ్మా మనం? 100 - 10. 100 సింబల్ ఏంటమ్మా? సి. -10 అంటే ఏంటమ్మా? సి మైనస్ ఎక్స్. వాల్యూ ఎంతమ్మా? 90. ఓన్లీ మనం ఎక్స్ ని సబ్ట్రాక్షన్ కి ఏ సింబల్స్ కి యూజ్ చేస్తామమ్మా? మనకి ఎల్ అండ్ సి కి మాత్రమే ఎక్స్ ని యూజ్ చేసుకుంటాం. చాలా సింపుల్ గా ఉంది కదా. జస్ట్ మనకి రోమన్ నెంబర్స్ లో సబ్ట్రాక్షన్ కి మనం ఏ సింబల్స్ ని మనకి ఏ సింబల్స్ ముందు యూజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ రూల్ అనేది జస్ట్ మీరు ఇలా నోట్ చేసుకున్నారంటే ఏ మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. నెక్స్ట్ వన్ చూడమ్మా. నెక్స్ట్ సింబల్ సిని మనం ఏ సింబల్స్ కి ముందు సబ్ట్రాక్షన్ కి యూజ్ చేస్తాం. తీసివేతకి సిని ఏ సింబల్స్ ముందు యూజ్ చేస్తామో చూడమ్మా. సి తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి సింబల్స్ ఏంటమ్మా? మనకి డి అండ్ ఎం కి మాత్రమే మనం సిని సబ్ట్రాక్షన్ కి యూజ్ చేస్తాం. మనకి సి సబ్ట్రాక్షన్ కి ఏ సింబల్స్ ముందు యూజ్ చేస్తున్నామా? సి తర్వాత నెక్స్ట్ ఉన్న సింబల్స్ డి అండ్ ఎం కి మాత్రమే మనం సిని సబ్ట్రాక్షన్ కి యూజ్ చేసుకుంటున్నాం. సో ఎలా యూజ్ చేస్తాం మనం ఎలా యూజ్ చేస్తామంటే చూడమ్మా, చాలా సింపుల్ గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ 400 ని ఎలా నోట్ చేస్తారమ్మా? 400 అంటే మనకి 500 - 100. 500 కి సింబల్ ఏంటమ్మా? డి మైనస్ సి వాల్యూ ఎంతమ్మా? 400. 500 - 100 వాల్యూ ఎంతమ్మా? 400. నెక్స్ట్ మనం సిని ఎం కూడా యూజ్ చేసుకుంటాం కదా మేడం. ఎలా యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ 900 చూడండి అమ్మా. 900 ఎలా నోట్ చేస్తామా? 1000 - 100. మనకి ఎం మైనస్ సి వాల్యూ ఎంతమ్మా? 900. చాలా సింపుల్ గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఈ రోమన్ నెంబర్స్ లో రూల్స్ ని ఫాలో కావాలంటే కంపల్సరీ మనకి సింబల్స్ అనేది ప్రాక్టీస్ ఉండాలమ్మా. సో మనం సిని సబ్ట్రాక్షన్ కి మనం ఏ సింబల్స్ కి ముందు మాత్రమే యూజ్ చేస్తామా? డి అండ్ ఎం కి మాత్రమే మనం సబ్ట్రాక్షన్ కి ఓన్లీ సిని యూజ్ చేస్తాం. ఓకేమ్మా. మనకి రూల్స్ ఎలా ఉన్నాయో చూడమ్మా. మనకి రూల్స్ ఫస్ట్ రూల్ ఏంటమ్మా? మనకి రోమన్ నెంబర్స్ లో ఉన్నటువంటి రూల్స్ మనం రోమన్ నెంబర్స్ నోట్ చేసుకోవాలంటే రూల్స్ నోట్ చేసుకుంటున్నాం. సో ఆ రూల్స్ లో ఫస్ట్ వన్ ఏంటమ్మా? మనకి రోమన్ సింబల్స్ యూజ్ చేసుకునేటప్పుడు మనం వరుసగా మాక్సిమం ఏ డిజిట్ మనకి ఏ సింబల్ అయినా సరే మాక్సిమం 3 times యూజ్ చేసుకోవాలనేది ఫస్ట్ రూల్ అమ్మా. నెక్స్ట్ మనం విఎల్డి అనేటువంటి సింబల్స్ ని మనం ఓన్లీ ఒక్కసారి నోట్ చేసుకోవాలమ్మా. వరుసగా 2 సార్లు నోట్ చేసుకుంటే అది రాంగ్ అవుతుంది. అది సెకండ్ రూల్. నెక్స్ట్ థర్డ్ రూల్ ఎలా నోట్ చేసుకున్నామా? విఎల్డి అనేటువంటి సింబల్స్ ని మనం సబ్ట్రాక్షన్ కి యూజ్ చేయం, తీసివేతకి యూజ్ చేయం. నెక్స్ట్ రూల్స్ ఎలా నోట్ చేసుకున్నామా? జస్ట్ మనం ఐని సబ్ట్రాక్షన్ కి ఏ సింబల్స్ కి ముందు యూజ్ చేస్తామా? వి అండ్ ఎక్స్ కి ఐ సింబల్ ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? మనకి విఎల్డి ని మనం సబ్ట్రాక్షన్ కి యూజ్ చేయం. సో నెక్స్ట్ ఎక్స్ ని సబ్ట్రాక్షన్ కి ఏ సింబల్స్ ముందు యూజ్ చేసుకుంటామా? ఎక్స్ తర్వాత నెక్స్ట్ సింబల్స్ ఏంటమ్మా? ఎల్ అండ్ సి కి మాత్రమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఉన్నటువంటి సిని ఓకేనా? సిని మనం సి అనేటువంటి సింబల్ ని మనం ఏ సింబల్స్ కి ముందు సబ్ట్రాక్షన్ కి యూజ్ చేస్తాం. సి తర్వాత నెక్స్ట్ ఉన్న సింబల్స్ ఏంటమ్మా? డి అండ్ ఎం కి మాత్రమే మనం ఈ సింబల్స్ ని సబ్ట్రాక్షన్ కి యూజ్ చేసుకుంటాం.
ఓకేనా? ఓన్లీ సిని మాత్రమే డికి, ఎంకి, సబ్ట్రాక్షన్‌కి యూజ్ చేసుకుంటాం. మనకి నెక్స్ట్ వన్ చూడండమ్మా. నెక్స్ట్ రూల్ ఎలా ఉంటుంది? జస్ట్ మీకు 4000, 5000 వాల్యూస్ అనేది ఎలా నోట్ చేస్తామా? జస్ట్ మనం ఎనీ సింబల్ మీద పైన బార్ నోట్ చేసుకున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, 5 మీద మీరు బార్ నోట్ చేసింది అంటే మనకి ఆ వాల్యూ ఏమవుతామా? 5000 మనకి 1000 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. మనం ఏ సింబల్ మీదనైనా పైన బార్ నోట్ చేసుకున్నామంటే ఆ వాల్యూ ఏమవుతామా? మనకి 1000 రెట్లు పెరుగుతుందమ్మా. మనకి 5000 అంటే ఎలా నోట్ చేస్తామా? 5 మీద పైన బార్ నోట్ చేసుకున్నాం అనుకోండి, 5000 అవుతుంది. ఓకేమ్మా? మీ స్టాండర్డ్‌కి ఈ రూల్స్ అయితే ఎనఫ్ అమ్మా. మీకు జస్ట్ రోమన్ నంబర్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వెషన్ వచ్చినా గానీ జస్ట్ మీరు సింబల్స్ ప్రాక్టీస్ ఉంటే, జస్ట్ రూల్స్‌ని ఫాలో అవుతే ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, వీడియో ఎలా ఉందమ్మా? మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మనకి రోమన్ నంబర్స్ సింబల్స్ అండ్ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీరు జాగ్రత్తగా మీరు వీడియోని జాగ్రత్తగా మీరు వింటూ మీరు నోట్స్ అనేది నీట్‌గా నోట్ చేసుకోండమ్మా. రూల్స్‌ని, సింబల్స్‌ని నోట్ చేసుకొని రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేటువంటి క్వెషన్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలుగుతారమ్మా. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం.